ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ, కడుపు నిండి ఉండుటలోను, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేయాలి. రెండవది, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. అబ్రహాము 25 సంవత్సరాలు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎన్ని స్థితిగతులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా అతడు సంతృప్తిగా ఉన్నాడు. దేవుని వాగ్దానం మీద ఒక నమ్మకం, దేవుని వాగ్దానం మీద ఒక విశ్వాసం.